కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఒకసారి మన విఎస్టీ ఛానల్ న్యూస్ ప్రేక్షకులకి తెలియజేయగలరు. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. ఈ 9 పాదములు కూడా కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అపూర్వమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతాయి, వాటిని సరిదిద్దుకోవాలి. కఠిన పరిశ్రమతో ధనార్జన చేస్తారు. కీర్తి ప్రతిష్టలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కనుక కీర్తి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపకీర్తి భయం వెంటాడే పరిస్థితులు ఉన్నాయి, వాటి నుంచి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉన్నది. అలాగే కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం కూడా ఉంది. సంపాదన వ్యయం, ఆదాయము ఖర్చు రెండు కూడా సమపాలల్లో ఉన్నాయి. బంధువులు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి, లేకపోతే వారితో వైరం వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వయం కృషితో ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. దైవ బలంతో ముందుకు సాగితే సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. ఆర్భాటాలకు ఆడంబరాలకు ధనం ఖర్చు చేయకూడదు. ధనం మితంగానే ఖర్చు చేయాలి. ప్రయాణ సౌఖ్యం తక్కువ కనుక ప్రయాణాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అలా ఉన్నట్లయితే అవరోధాలను అధిగమించగలుగుతారు. ఆస్తి సంబంధిత ఆర్థిక విషయాలలో సంయమనం పాటించాలి. ఆర్థికమైనటువంటి ఆస్తి సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు వెంటనే తీసుకోకూడదు. 1కి 10 సార్లు చర్చించి పునరాలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. అన్ని వర్గాల వారికి కూడా శ్రేయస్సుని అలాగే లాభాన్ని కూడా కలిగిస్తుంది. కళారంగం వారు రాణిస్తారు, క్రీడారంగం వారు కూడా రాణిస్తారు. విద్యార్థులకు కూడా అనుకూల సమయం. కొన్ని సమస్యలు అశాంతిని కలిగిస్తాయి, కానీ క్రమేపీ వీరు వృద్ధిని ప్రగతిని సాధిస్తారు. ధనిష్ఠా నక్షత్రం కష్టాలని లెక్కించకుండా ముందుకు సాగాలి. కార్యసాధకుడు కష్టాలని లెక్కించడు కనుక ఆ విధంగా ముందుకు సాగితే శుభ ఫలాలని పొందుతారు. శతభిషం చురుకైన తెలివితేటలు, పదునైన ఆలోచనలతో ఉన్నట్లయితే వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు కూడా లభిస్తాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. తోటివారి విజయాల్ని శ్లాఘిస్తే వీరికి కూడా మంచి అవకాశాలు, పురోగతి పొందడానికి అవకాశం ఉన్నది. అన్నింటా జయం చేకూరుతుంది. పక్కవారి పట్ల వారి విజయం పట్ల వీరు ఆనందాన్ని వ్యక్తం చేయగలిగే మనస్సుతో ఉన్నట్లయితే అన్ని పనులు కూడా సానుకూలంగా సఫలం చేసుకోగలుగుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3, 5. ఈ రాశివారు శివాభిషేకం, పుణ్య నదీ స్నానము, ఆంజనేయ స్వామి దర్శనం, శనికేతువులకి జపము హోమము చేసుకోవాలి. అలాగే అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ, రావి చెట్టుకి ప్రదక్షిణం చేయడం వల్ల కొన్ని సమస్యలు దూరమవుతాయి. అలాగే
తెల్ల నువ్వులని బెల్లం పాకంతో వండి ఆ యొక్క నువ్వుల ఉండల్ని పేదవాళ్ళకి పంచినట్లయితే వీరికి కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ యొక్క చిన్న పని చేసుకుని వీరు శుభ ఫలితాన్ని పొందుతారు. జయం.